Hi, hello, namaste. I am Siddhu. Welcome to Siddhu's BB Talks, Ras Real Reviews of Big Boss. చాలా అప్డేట్స్ వచ్చాయి. ఈ రోజు ఈవినింగ్, రేపు ఈవినింగ్ టెలికాస్ట్ అవ్వాల్సిన ఎపిసోడ్స్ షూటింగ్ అవుతూ ఉన్నాయి అన్నపూర్ణ స్టూడియోలో. చాలా అప్డేట్స్ వచ్చాయి. అయితే మనీష్ ఎలిమినేట్ ఎందుకు అయ్యాడు, డెమాన్ పవన్ కెప్టెన్సీ ఎందుకు సస్పెండ్ అయ్యింది, రీతుకి పచ్చి చీవాట్లు పడ్డాయి ఎందుకు, శ్రీజ ప్రియలని ఫుల్ గా పనిష్మెంట్ ఇచ్చినంత పనిచేశారు ఎందుకు, టెనెంట్స్ ఓనర్స్ గా మారారు ఎందుకు, ఇప్పుడు ఓనర్స్ ఎవరు, టెనెంట్స్ ఎవరు, అలా మారిపోతే ఏమవుతుంది, మీరు ఏం కోరుకున్నారు, ఏం కోరుకుంటే ఇప్పుడు ఏం జరిగింది, మీరు కామెంట్ చేయండి, మీకు అర్థమైపోద్ది. నేను ఏం కోరుకున్నానో అదే జరుగుతుంది. నేను నిన్న మొన్నటి వరకు ఎపిసోడ్స్ చూసి విపరీతమైన కోపం వచ్చి బిగ్ బాస్ కి రకరకాల క్వశ్చన్స్ వేసుకుంటూ మంచి వీడియో అంటే కోపంగా ఉండే వీడియో చేశాను. మా వాళ్ళు ఎడిటింగ్ చేసి రెడీగా పెట్టారు. ఈ రోజు ఈవినింగ్ అప్లోడ్ చేద్దాం అనుకున్నా కానీ ఆపాను. ఎందుకంటే ఈ రోజు ఎపిసోడ్స్ లో చూసి బిగ్ బాస్ తిక్క చేస్తున్నాడా, మంచిగా చేస్తున్నాడా, సొల్లుగా చేస్తున్నాడా, సోది చేస్తున్నాడా, లేకపోతే బాగా చేస్తున్నాడా, ఈ రోజు రేపు 2 ఎపిసోడ్లు నాగార్జున గారు వచ్చిన తర్వాత చూసి డిసైడ్ అయ్యి ఎల్లుండి ఆ వీడియో పెడదాం అనుకున్నా. ఆ వీడియోలో భయంకరంగా తిట్టా బిగ్ బాస్ ని, మామూలు కాదు. అలాంటిది అంత తిట్టిన వాడిని ఈ రోజు చాలా హ్యాపీగా ఉన్న బిగ్ బాస్ విషయంలో సూపర్ బిగ్ బాస్ అన్నట్టుగా ఉంది. ఎందుకంటే కామన్ సెన్స్ లేని కామనర్స్ రెచ్చిపోయే అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్. వాళ్ళకి ఒక అవకాశం ఇస్తే వాళ్ళు ఎలా రెచ్చిపోయారు, రోడ్డున పోయే దాన్ని పట్టుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెడితే అదేదో అందంట. అట్లా ఉంది కామనర్స్ పరిస్థితి. ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చినప్పుడు తాము ఏంటి, తమ టాలెంట్ ఏంటి, తాము ఏం చేయగలము అనేది ప్రూవ్ చేసుకోవాలా, లేకపోతే సెలబ్రిటీస్ మీద, కంటెంట్స్ మీద పై చేయి సాధించాలా, వాళ్ళని చిత్తలు చేయాలా, ముక్కలు చేయాలా, నెగిటివిటీ పెంచుకోవాలా, ఇదే వాళ్ళు చేసేది. తొక్కలో స్ట్రాటజీ వాళ్ళది. మనీష్ మంత్రంగా నడిపించి టీమ్ గేమ్ అనుకుంటూ అందరినీ మోటివేట్ చేసి అరుణ్ గారిని, తనూజ్ అని వీళ్ళందరినీ టార్గెట్ చేస్తూ ముందుకెళ్లారు. అలాగే కెప్టెన్సీ టాస్క్ గానీ వేరే టాస్క్లలో గానీ సంచాలక్ గా రీతు గానీ, ప్రియా గానీ, శ్రీజ గానీ ఉన్నప్పుడు కావలసినంత పౌల్స్ చేశారు, కావాల్సినంత ఘోరాలు చేశారు. ఇది తప్పు కదా అని ఆడియన్స్ కనిపిస్తుంది, కానీ బిగ్ బాస్ తప్పుడు చేయడు. నిద్రపోతాడా ఏంటి అనిపించింది. కానీ కామనర్స్ కి కామన్ సెన్స్ లేని కామనర్స్ కి సెన్స్ డెవలప్ అయ్యేలాగా ఉన్నాయి. ఈసారి గడ్డి పెట్టాడు నాగార్జున గారు వచ్చేసి. బుర్ర పని చేయని సెలబ్రిటీస్. మీరు రెగ్యులర్ గా బిగ్ బాస్ ఎపిసోడ్ చూస్తే అర్థమవుతుంది. కామనర్స్ అట్లా బిహేవ్ చేస్తుంటే ఈ సెలబ్రిటీస్ ఏంటి పోయి మళ్ళా వాళ్ళ పక్కనే కూర్చొని వాళ్ళ సలహాలు వింటారు, వాళ్ళ మాటలే వింటారు, సొంత నిర్ణయాలు తీసుకోరేంటి, ఒకటి అనుకొని మళ్ళా కామనర్స్ వచ్చి చెప్పంగానే మళ్ళీ మారిపోతారు. బుర్ర పనిచేయదా, బుర్ర లేదా, సొంత ఆలోచన లేదా వీళ్ళకి అన్న ఫీలింగ్ వస్తా ఉంది. కానీ ఈ జనాలు అందరూ ఆడియన్స్, మనలాంటి ఆడియన్స్ అందరికీ కూడా సెలబ్రిటీస్ మీద సింపతి ఏర్పడింది. కామనర్స్ అంటే రోత కలిగింది. అదే ఓట్ల రూపంలో చూపించారు. బిగ్ బాస్ కూడా ఈ ఎపిసోడ్స్ లో నాగార్జున గారి ద్వారా చూపించాడు. ఈ ఎపిసోడ్స్ కనుక, ఈ సాటర్డే సండే ఎపిసోడ్స్ కనుక అలాగా కామనర్స్ కి గడ్డి పెట్టకపోతే ఎపిసోడ్స్ బిగ్ బాస్ డౌన్ అయిపోయేది. అంతేకాదు ఎలిమినేషన్ లో కామనర్స్ ను మాత్రమే ఎలిమినేట్ చేయాలా. ఈ వారం మనీష్ ఎలిమినేట్ అయ్యాడు. బాగా లీస్ట్ రేటింగ్ వచ్చింది దానికి, లీస్ట్ ఓటింగ్. ఎందుకంటే అందరికి తెలిసిపోతా ఉంది. హౌస్ లో ఉన్న వాళ్ళకి అర్థం కావట్లా మనీష్ ఏం చేస్తున్నాడు, మనీష్ మంత్రాంగం ఏంటి అని హౌస్ లో ఉన్న వాళ్ళకి అర్థం కావడంలా. మళ్ళీ పోయి అతని దగ్గరే కూర్చొని మాట్లాడతారు. అతను వచ్చి తమ దగ్గర కూర్చుంటే విషయాలన్నీ అతనికే చెప్తారు. అతను అందరి విషయాలు తెలుసుకొని వెనకాల గొయ్తులు తవ్వి మొత్తం బొక్కలు పెడుతున్నాడు. ఆ విషయం ఆడియన్స్ గా మనకు తెలుసు కదా, అందుకనే ఆడియన్స్ నెగిటివ్ ఓటేశారు. అవతలకి అని గెంటేసే పని చేశారు. సో ప్రియా వా అని పెద్ద గొంతులు వేసుకొని అరవడం, నెగిటివిటీ తెచ్చుకోవడం. ఆమె అగ్ని పరీక్షలో ఉన్నప్పుడు మంచి పాజిటివ్ గా అనిపించింది. ప్రియా అగ్ని పరీక్ష నుంచి బిగ్ బాస్ కు పోవాలని కోరుకున్న వాళ్ళలో నేను ఒకరిని. కానీ బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత 1-2 డేస్ నుంచి ఆమె మారిపోయింది. అగ్ని పరీక్షలో ఎంత మంచిగా ఉందో బిగ్ బాస్ లో అంత రూడ్ గా ఉంది. ఎప్పుడైనా సరే మంచితనమే చూపించాలా, రూడ్నెస్ ఎవరు ఒప్పుకోరు అనుకుంటాం. సమాజంలో నెగిటివిటీ ఎక్కువగా ఉంది, మోసం చేసిన వాళ్ళకి రోజులు ఉన్నాయి అనుకుంటాం. కానీ ఆడియన్స్ లో, జనాలలో ఆ నెగిటివిటీ మనసులో ఉండదు. సింపతి ఉంటది, మంచితనమే ఉంటది. నిజంగా అనుకుంటాం మన పర్సనల్ గా మోసం చేసే వాళ్ళే బాగుపడుతున్నారు, ముందు ఒక మాట వెనక మాట మాట్లాడే వాళ్ళే ముందుకెళ్తున్నారు అనుకుంటాం. కానీ అది ఎప్పుడు పర్మనెంట్ కాదు. అదే ఇక్కడ బిగ్ బాస్ ఆడియన్స్ ప్రూవ్ చేస్తున్నారు ఓటింగ్ తోటి. మనీష్ మంత్రాంగమే అతనికి మైనస్ అయింది. అతన్ని ఎలిమినేట్ అవ్వడం చాలా వెరీ గుడ్ డెసిషన్. అతన్ని కాపాడాలని బిగ్ బాస్ ప్రయత్నించలేదు, అది వెరీ గుడ్. సేమ్ టైం పవన్ క్యాప్టెన్సీ, రీతు గుడ్డిదా మంచిదా తిక్కలదా ఏమో అర్థం కాదు. ఆమె గేమ్ ఆమె ఆడుకోవాలి. అతను వచ్చి ఈమెతో కాస్త మంచిగా మాట్లాడగానే వాడిని కెప్టెన్ చేస్తా అని చెప్పేసి, నీకు నేను
నా పవర్స్ అన్ని ఇస్తున్నా, బ్లూ షర్ట్ వేసుకున్నావు, నువ్వు కెప్టెన్ అవ్వు అని చెప్పి. ఓకే, టాలెంట్ తో కెప్టెన్ అయితే ఎవరు కాదనరు, మంచిదే. కానీ భరణి గారితో అతను ఆడి గెలవలేడని కావాలని తొండి చేసి భరణి గారిని అవుట్ చేసి ఇమాన్యుయల్ కి అండ్ ఇమాన్ పవన్ కి పోటీ పడేలా తొండి చేసింది రీతు. బిగ్ బాస్ ఎందుకు రీతుకి వార్నింగ్ ఇవ్వలేదు అని నేను చాలా అనుకున్నా. నాకు చాలా కోపం వచ్చింది, తిక్కర్ వేయింది. కానీ ఇక్కడ నాగార్జున గారు వచ్చేసి రీతుకి పచ్చి గడ్డి పెట్టారు, ఎండు గడ్డి పెట్టారు. అది అలా ఏకరీతిలో ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే కుదరదు బిగ్ బాస్ హౌస్ లో అని చెప్పి గడ్డి పెట్టడమే రైట్. చాలా మంచి పని చేశారు. నేను ఎప్పుడైతే సోది బిగ్ బాస్, సొల్లు బిగ్ బాస్ అనుకున్నానో అలాంటిది నేను సూపర్ బిగ్ బాస్ సూపర్ అని ఇప్పుడు అనుకుంటున్నా. ఎందుకంటే బిగ్ బాస్ చేసిన తప్పుల్ని నాగార్జున గారు సెట్ చేస్తున్నారు. బిగ్ బాస్ గారు తప్పు చేశారంటే చేశారు, నాగార్జున గారు సెట్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ అక్కడ బిగ్ బాస్ టీమే, ఇక్కడ బిగ్ బాస్ టీమే. కానీ వాళ్ళు ముందు చేయాల్సిన పని తర్వాత చేస్తున్నారు. ప్రియా, శ్రీజ సంచాలక చేయమంటే ఇష్టం వచ్చినట్టు మేము గవర్నమెంట్ అనుకుంటారా, లేదా మా ఇష్టం అనుకుంటారా, మేము ఏం చేస్తే అదే అనుకుంటారా? ఇది పనిచేయదు. జనాలు చూస్తున్నారు, చుట్టూ 60-70 కెమెరాలు ఉన్నాయి, మమ్మల్ని చూస్తున్నాయి అన్న సెన్స్ లేదు. లేకుండా ఇష్టం వచ్చినట్టు ఎలిమినేట్ చేసేయడం, ఇష్టం వచ్చినట్టు తీసి పడేయడం, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడం, ఓ పద్ధతి ఓ పాడు లేవు కామనర్స్. అందుకే నాకు ఈ వారం నుంచి కామనర్స్ అంటేనే కంపరం పుడుతుంది. సెలబ్రిటీస్ ఉన్నారు, వాళ్ళు న్యాయంగా ఉన్నారు, వాళ్ళు బాధితులు, విక్టిమ్స్. కానీ మళ్ళీ వాళ్ళ దగ్గరికే వెళ్ళి కూర్చొని వాళ్ళ మాటలే వినుకుంటూ, వాళ్ళ మాటలకే ఇన్స్పైర్ అవుతూ, వాళ్ళ మాటలకే ఇంపాక్ట్ అవుతూ తోటి సెలబ్రిటీస్ కు బొక్క పెడుతున్నారు. రాము కావచ్చు, రీతు కావచ్చు, మిగతా వాళ్ళు కూడా వాళ్ళ మాటలు ఎందుకు వింటున్నారా? వీళ్ళకి బుర్ర పని చేస్తలేదా? నేను చాలాసార్లు అనుకునేవాడిని. సొంత బుర్ర ఉంటుంది కదా, సొంత ఆలోచన ఉంటుంది కదా, ఒకటి అనుకుంటారు, అరే బాగానే ఆలోచిస్తున్నారా అనుకునే లోపు పోయి కామనర్స్ తో కలుస్తారు, వాళ్ళతో మాట్లాడతారు, వాళ్ళ మాటలకి వీళ్ళు ఇన్ఫెక్ట్ అవుతారు. అదే డిఫెక్ట్ అవుతుంది వాళ్ళకి. వాళ్ళ ఎఫెక్ట్ వీళ్ళ మీద ఎక్కువ ఉంటే అదే ఇన్ఫెక్ట్ అయ్యి డిఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఓనర్స్ ని టెనెంట్స్ ని ఓనర్స్ గా మార్చేస్తే మజా ఉంటది. నేను 1 వీక్ అయిపోగానే మార్చేస్తారని ఎక్స్పెక్ట్ చేశా. అప్పుడు చేయలేదు. వీక్ మధ్యలో చేస్తారేమో అనుకున్నా, అలా కూడా చేయలేదు. ఈ వీక్ వరకు అలా ఉంచారు. అంటే 2 వీక్స్ అలా ఉంచుదాం అనుకున్నారేమో. కానీ ఒక్కొక్కరిని ఓనర్స్ గా పంపిద్దామని ఏమన్నా స్ట్రాటజీ పెట్టుకున్నారేమో బిగ్ బాస్ అనుకున్నా. అలాగే చేశారు కూడా. భరణి గారిని పంపించారు, నిన్న రాముని పంపించారు. రాముని ఓనర్ గా పంపించడంలో కూడా చాలా కథలు. దాంట్లో కూడా మళ్ళీ కామనర్స్ అనుకున్నదే జరిగింది. ఇక్కడ సెలబ్రిటీస్ కి బుర్ర సరిగ్గా పనిచేయడం వల్ల కామనర్స్ ఏమంటున్నారు అదే జరుగుతుంది. ఇది బాగుందా అంటే చెత్తగా ఉంది. దాన్ని బిగ్ బాస్ ఎలా యాక్సెప్ట్ చేస్తున్నాడా అని చూస్తున్నాం. కానీ ఇప్పుడు నాగార్జున గారి ఎపిసోడ్లలో చేస్తున్నారు. ఓనర్స్ ని టెనెంట్స్ గా చేయాలి. ఎప్పుడు అక్కడ కూర్చొని పనిచేసుకుంటారా వీళ్ళతో? వాళ్ళు ఓనర్స్ గా ఉన్నప్పుడు టెనెంట్స్ ని ఎలా ఇబ్బంది పెట్టారు, ఎంత బాగున్నారు, ఎంత కోఆపరేట్ చేస్తారు, ఎంత బాగా చూసుకున్నారు అనేది ఇప్పుడు వీళ్ళు అటు వాళ్ళు ఇటు ఉన్నప్పుడు టెనెంట్స్ గా ఉండి ఇప్పుడు ఓనర్స్ గా అయిన వాళ్ళు ఈ టెనెంట్స్ ని, అంటే ఇప్పుడు ఓనర్స్ టెనెంట్స్ అయ్యారుగా, వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారు, వాళ్ళని ఎలా చూసుకుంటారు, వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళతో ఎంత ఫ్రెండ్లీగా ఉంటారు అన్నది కూడా తెలిసిపోతుంది. ఓనర్స్ గా ఉన్న ఈ కామనర్స్ తలకెక్కిన గర్వాన్ని టెనెంట్స్ గా ఉన్నప్పుడు దిగుతుంది. ఇప్పటి వరకు సెలబ్రిటీస్ లో ఉండి ఇంటి పనులు, ఆ పనులు, ఈ పనులు, అన్ని పనులు చేసుకుంటూ వినయంగా వండుకుంటూ కెమెరా ముందు ఉన్నాం కదా అని చాలా ఒబీడియంట్ గా ఉన్న సెలబ్రిటీస్ ఓనర్స్ అయిన తర్వాత ఎలా బిహేవ్ చేస్తారు ఈ వారం తెలవబోతుంది. సిచ్యువేషన్ వచ్చేంత వరకు మంచోళ్ళు చెడ్డోళ్ళు ఏంటి అనేది ఆ సిచ్యువేషనే చెప్తుంది. మనం ఒక వారం చూసి 2 వారాలు చూసి ఎక్స్పెక్ట్ చేయలేము, డిసైడ్ చేయలేము. కామనర్స్ కి కామన్ సెన్స్ లేదని, సెలబ్రిటీస్ కి బుర్ర లేదు అని ఈ 2 వారాలు చూసి అనుకున్నాం. కానీ ఈ వారం నుంచి చూస్తే క్లారిటీ వస్తుంది, మళ్ళీ మారిపోయే అవకాశం కూడా ఉంది. అయినా సరే ఎవరు ఎలా మారినా సరే ఈ వారం, ఈ వీక్ లో మనీష్ ఎలిమినేట్ అయితే నెక్స్ట్ వీక్ లో మళ్ళీ ఎలిమినేట్ అవ్వాల్సింది కామనర్సే. సెలబ్రిటీస్ ఇప్పుడు అవ్వాల్సిన అవసరం లేదు 2 వారాల వరకు. ఈ వారంలో కనుక కామనర్స్ మారకపోతే, మారినా మారపోయినా ఇంకోళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. ఇంకా డబుల్ ఎలిమినేషన్ పెట్టి ఇద్దరిని లేపేస్తే ఇంకా బెటర్. మనీష్, హరీష్, ప్రియా ఫస్ట్ ఎలిమినేషన్ లో వీళ్ళే ఉండాలి, వీళ్ళనే లేపాలి ఫస్ట్, ఆ తర్వాతనే ఇంకెవరైనా. బిగ్ బాస్ హౌస్ లో సైలెంట్ గా ఉంటుంది ఎవరు టెనెంట్స్ లో అంటే సుమన్ శెట్టి, ఫ్లోరా. వాళ్ళు సైలెంట్ గా ఉంటున్నారు, ఎంటర్టైన్ చేయట్లేదు, కానీ ఎవరికి హాని చేయట్లేదు, చికాకు పుట్టించట్లేదు. ఏంట్రా వీళ్ళు సైలెంట్ గా ఉంటున్నారు అనిపిస్తుంది, కానీ వాళ్ళ వల్ల ఎవరికి హాని లేదు, ఎవరికి చిరాకు పుట్టట్లేదు, ఎవరికి ఫ్రస్ట్రేషన్ రావట్లేదు, ఎవరికి బీపీ రావట్లేదు, ఎవరికి కోపం రావట్లేదు. కానీ కామనర్స్ వల్ల తిక్క రేగుతుంది. తిక్క మొత్తం కట్టగట్టి అందరిని అవతల పడేయాలని అనిపించింది నాకు. నేను వీడియోలు కూడా చేసే అలాగా. ఏది ఏమైనా ఈ ఎపిసోడ్ లో చాలా అద్భుతంగా జరిగిపోతున్నాయి అని తెలుస్తుంది. సో ఈ రోజు రేపు ఎపిసోడ్ చూద్దాం, ఎంజాయ్ చేద్దాం. ఇంకొక విషయం చెప్పాలి. కెప్టెన్సీ టాస్క్ లో రీతు తుండి చేసి భరణిని గారిని ఓడించి కెప్టెన్ గా పవన్ ని తీసుకొచ్చింది కదా,
మళ్ళీ ఇంకొక టాస్క్ పెట్టి వాళ్ళకే ఎవరైతే ఉన్నారో ఆ మనీష్ పోతున్నాడు కదా, మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కెప్టెన్సీ టాస్క్ పెట్టి ఈసారి మళ్ళీ సంచాలక్ గా రీతునే పెట్టారు. ఈసారి ఒళ్ళు దగ్గర పెట్టుకొని సంచాలక్ గా బిహేవ్ చేయాల్సి ఉంటది రీతు, లేకపోతే తిక్క రేగితే ఎలిమినేట్ చేస్తారు కావాలని రీతును కూడా. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెయ్యి అన్నట్టుగా మళ్ళీ ఆమెకే సంచాలక్ ఇచ్చి కెప్టెన్సీ టాస్క్ నీ హ్యాండ్ ఓవర్ అనేది జరగాలి, నువ్వే సంచాలక్ అన్నారు. కామనర్స్ కి కామన్ సెన్స్ లేదని ఎందుకంటారు, సెలబ్రిటీస్ కి బుర్ర లేదని ఎందుకంటారు, ఇలాంటి విషయాలన్నీ మనం వేరే ఎపిసోడ్ లో తెలుసుకుందాం. ఇది లెంత్ పెరిగిపోతా ఉంది. ఓకే, ఎగ్జాంపుల్స్ తో సహా చెప్తా. ఆ ఎగ్జాంపుల్స్ విన్న తర్వాత మీరు డిసైడ్ చేయండి, బుర్ర లేని వాళ్ళు ఎవరు, బుర్ర ఉన్న వాళ్ళు ఎవరు, అతిగా చేస్తున్నది ఎవరు, లోగా చేస్తున్నది ఎవరు, మీకే తెలుస్తుంది. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తుంటాను. Thank you for your cooperation. Thank you.